ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న వన్డే వరల్డ్ కప్ లో ఆడబోయే భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో ధోనికి బ్యాకప్ కీపర్ గా రిషబ్ పంత్ లేదా దినేష్ కార్తిక్ ను ఎంపిక చేయాలని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వన్డే వరల్డ్ కప్ లో ఆడబోయే భారత జట్టులో ధోనికి ప్రత్యామ్నాయంగా మరో వికెట్ కీపర్ అవసరం లేదని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. తాజాగా సోమవారం ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ, ధోనితో కలిసి క్రికెట్ ఆడుతున్నాను కాబట్టి అతడికి వెన్నునొప్పి ఒక సమస్యగా ఉందన్న విషయం తెలుసు. అయితే ఆ సమస్య ఉన్నప్పటికీ ధోని దానిని అధిగమిస్తాడనే నమ్మకం నాకుంది. ధోనికి బ్యాకప్ వికెట్ కీపర్ అవసరం లేదు. వరల్డ్ కప్ లో ఏదైనా మేజర్ గాయమైతే తప్ప అలాంటి సమయంలో కేఎల్ రాహుల్ సేవలను వినియోగించుకోవచ్చు అని హర్భజన్ సింగ్ అన్నారు. విజయ్ను 4వ స్థానంలో తీసుకోవాలన్న ఆలోచనను సైతం ఇది దెబ్బతీస్తుంది. మరోవైపు అంబటి రాయుడును కూడా ఈ స్థానంలో తీసుకోవచ్చు. అయితే ఇటీవలి కాలంలో రాయుడు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అందుకే కేఎల్ రాహుల్ కు జట్టులో స్థానం కల్పిస్తే బాగుంటుంది. వికెట్ కీపింగ్ కు దూరంగా ఉన్న బ్యాటింగ్ లో రాహుల్ సేవలను వినియోగించుకోవచ్చు అని బజ్జీ అన్నారు. ఇక అన్ని ఫార్మేట్లలో గత కొంతకాలంగా అద్భుత ప్రదర్శన చేస్తున్న నవదీప్ సైనీని 4వ సీమర్ గా తీసుకోవాలని బజ్జీ సూచించాడు. ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేస్తున్నాడని కాదు, గతంలో అతడు అనేక రంజీ మ్యాచ్ల్లో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దేశవాళీ క్రికెట్ లో చక్కగా రాణిస్తున్నాడు అని అన్నారు. నవదీప్ సైనీ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్ లో వికెట్లు తీయకుండా తన బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నాడు.